అందులో వచ్చేసి ముఖ్య అతిథిగా అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. అలాగే కొంతవరకు మన చిరంజీవి గారు కూడా వస్తున్నట్టు సమాచారం అని చెప్పేసి మన రామ్ చరణ్ గారి ఎంత మంచి మనసో తెలుసా మీకు. తొక్కిసలాట ఇలాంటి ఏం జరగకూడదు అని చెప్పేసి సో ఏ ఒక్క అభిమాని మీద చిన్న గీత పడవద్దు. ఏ ఒక్క సగానికన్నా ఎక్కువ మంది పోలీసులు ఆ ఈవెంట్ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఈవెంట్లో ఉంటారు. సో డైరెక్టర్ శంకర్ అండ్ రామ్ చరణ్ కలర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి సంబంధించిన ఈవెంటు జనవరి 4th అంటే ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రిలో సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ అయితే జరగనుంది. ఈ మూవీ ఈవెంట్కి ముఖ్య అతిథిగా కొంతమంది ప్రముఖులు వస్తూ ఉన్నారు. అందులో వచ్చేసి ముఖ్య అతిథిగా అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. అలాగే కొంతవరకు మన చిరంజీవి గారు కూడా వస్తున్నట్టు సమాచారం సినీ ఇండస్ట్రీలో బాగా బలంగా వినబడుతుంది. సో కన్ఫామ్గా అయితే తెలియదు. సో వస్తున్నట్టు కొద్దివరకు టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఈ సాయి తారం తేజ్ కావచ్చు, ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ మూవీ టీం కంప్లీట్గా మొత్తం రాజమండ్రికి అయితే చేరుకోతుంది. కాకపోతే మొన్న ఏదైతే ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో అలా అక్కడ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మన రామ్ చరణ్ గారి ఎంత మంచి మనసో తెలుసా మీకు. సో అలా మొన్న ఒక ఘటన జరిగింది, సంఘటన. సో అలా ఇక్కడ జరగకూడదు అని చెప్పేసి అంటే ఫ్యాన్స్ చాలామంది చూడడానికి వస్తూ ఉంటారు. 5 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తూ ఉంటారు. అంత భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు తన అభిమానించే హీరోలు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు అక్కడ కనబడితే సో చూడడానికి చాలామంది తరలి వస్తారు, కలవాలని చెప్పేసి చాలామంది ప్రయత్నించేటువంటి అవకాశాలు చేస్తారు, అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు కాబట్టి ఫ్యాన్స్. సో ఈ మళ్ళీ ఏదైనా ఘటన జరిగి సో తొక్కిసలాట ఇలాంటి ఏం జరగకూడదు అని చెప్పేసి సో ఏ ఒక్క అభిమాని మీద చిన్న గీత పడవద్దు, ఏ ఒక్క ఫ్యాన్స్ మీద కనీసం ఒక ఈగో వాడడానికి కూడా వీల్లేదు. అంత భారీగా అంత బందోబస్తుగా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి మన రామ్ చరణ్ గారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం గారి కోరినట్టు అయితే తెలుస్తుంది, బాబాయ్ గారిని. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ఈవెంట్కి అయితే ఏదైతే జనవరి 4th అంటే ఈరోజు ఏదైతే సాయంత్రం ఈవినింగ్ ఉందో, ఈ ఈవినింగ్కి నాకు తెలిసి ఏపీలో సగానికన్నా ఎక్కువ మంది పోలీసులు ఆ ఈవెంట్ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఈవెంట్లో ఉంటారు. సో ఈరోజు వచ్చేసి ఏదైతే మెగా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారుగా, అందులో నేను ఒక్కడిని. సో ఈరోజు మనకు పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకే స్టేజ్ మీద మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇంకొంతమందిని ఒకే స్టేజ్ మీద చూడడం అనేది పెద్ద జాతర లాంటిదే కంప్లీట్గా. అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూశాను భయ్య, సినిమాకి సంబంధించిన ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ చినిగిపోయింది అసలు ట్రైలర్ మాత్రం. ఆ హెలికాప్టర్ షాట్ ముఖ్యంగా, అంటే హెలికాప్టర్లో ఆయన మన రామ్ చరణ్ గారు రావడము అండ్ లుంగి కట్టుకోవడం ఒక ఎత్తు అయితే, అండ్ లుంగి కట్టుకొని మరి ఇంకా అదేంది కత్తి పట్టుకొని వస్తారు చూడు, వేరే లెవెల్ అసలు. సో సినిమా వచ్చేసి జనవరి 10న అయితే రిలీజ్ అవుతుంది. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి. సో చూడాలి ఈవెంట్లో మళ్ళీ ఏమైనా గందరగోళం జరిగేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీసులు బందోబస్తు చాలా పగడబందీగా ప్లాన్ చేసిరా. అంటే నేను ఆ సిట్స్ మొత్తం వీడియో చూసినప్పుడు సో చాలా బందోబస్తుగా మొత్తం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఖాళీ ప్లేస్ అంటే మనం రద్దీగా ఉండే ప్లేస్ కాకుండా మాల్స్లలో అక్కడక్కడ ఇలాంటివి కాకుండా సో నిర్మానుష్యవంతమైన ఖాళీ ప్లేస్లో 40 ఎకరాల ల్యాండ్లో సో ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఇదొకటి మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కొన్ని ఫంక్షన్ హాల్స్లో కావచ్చు, సో మాల్స్లో ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇక్కడైతే ఎంటీ మొత్తం ఖాళీ ప్లేసు, సో ఇబ్బంది ఏమి ఉండదని నా అభిప్రాయం.